ఎవరి వాని కర్తవ్య ధర్మం చొప్పున వాళ్ళు తప్పు చేసిన వాడిని హెచ్చరించాలి, తప్పటి దారిలో వెళ్తున్న వాడిని హెచ్చరించాలి, తప్పులు చేస్తున్న వాడిని హెచ్చరించాలి, తప్పు ఒప్పులు తెలియని వాడిని కూడా హెచ్చరించాలి. ఇది తప్పు ఇది ఒప్పు అని వాడిని హెచ్చరించాలి. మార్గం నుండి బయటికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని హెచ్చరించి తిరిగి మార్గంలోనికి తీసుకొని రావాలి. నా హెచ్చరిక అన్న పాడ్కాస్ట్ ని విని నన్ను హెచ్చరించిన భాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిగిలిన 50 మంది కూడా మరి కొంతమందిని హెచ్చరించండి. నాలా సంఘానికి రాకుండా సంఘానికి దూరంగా ఉన్న సత్యాన్వేషకులు ఎంతమందో ఉన్నారు. సత్యం కోసం పాటుపడే వాళ్ళ సహవాసాన్ని కోల్పోతున్న ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ హెచ్చరించవలసిన బాధ్యత మీదే. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వాడితో సహవాసం చేయకు, వీడితో సహవాసం చేయకు, దాంతో సహవాసం చేయకు అని పదే పదే మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేసే చిల్లర వేషాలకి మనం ఎక్కడ ప్రలోభ పడిపోయి వారిలాగా మనం మారిపోయి చిల్లర వేషాలు వేయడం మొదలు పెడతాము అని భయం మన తల్లిదండ్రులకి. కాబట్టి సహవాసం అన్నది మంచిగా చదువుకున్న వాళ్ళతోని, మంచి ప్రవక్తను కలిగిన వారితోనే సహవాసం చేయమని చెప్తారు పెద్దవాళ్ళు. వ్యక్తిగత కుటుంబంలోనే ఇన్ని విధాలుగా ఆలోచించి ఆచరించి సహవాసం చేయవలసిన పరిస్థితిలో మనం ఉంటే ఆధ్యాత్మిక కుటుంబంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవరితో సహవాసం చేయాలి అన్నది మనం ఎంచుకోవాలిగా, పరిశీలించాలిగా, పరిశోధించాలిగా. పరిపూర్ణంగా ఉన్నవారితోని, పరిశుద్ధంగా ఉన్నవారితోనేగా మనం సహవాసం చేయవలసింది. మరి పరిపూర్ణంగా ఎవరుంటారు? ఎవరైతే సత్యాన్ని నిత్యము ప్రకటించడానికి బెదురు లేకుండా బయలుదేరే ఒక సైనికుడు. అలాంటి సైనికులతో మనం సహవాసం చేయాలి. అనేక రకాల సంఘాలు, అనేక విధి విధానాలతో అస్తవ్యస్తమవుతున్న క్రైస్తవ్యాన్ని అఖండ క్రైస్తవానిగా మార్చడానికి చాలా సంవత్సరాల క్రితమే సత్యం సిద్ధమై అఖండ క్రైస్తవాని కోసం ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఆ మార్గంలోనికి మనం వెళ్తే, ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆ సత్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళతో మనం సహవాసం చేయగలిగితే నిత్య పరలోకం మన కోసం ఎదురు చూస్తుంటది. మన క్రైస్తవ్యంలోనే మనకి మన తోటి వారికి విభేదాలు. ఆదివారం ఆరాధన ఒకరాచరిస్తే శనివారం ఆరాధన ఒకరాచరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక విభేదాలు ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది విభేదాలు కాదు, సత్యం మాత్రమే మనకు కావాలి. అపవాది దుష్ట శక్తుల నుండి, కబంధ హస్తాల నుండి విడిపింపబడి రక్షణ మార్గంలోనికి వచ్చిన మనము అనేక రకమైన దుర్బోధలు చేస్తున్న భక్షకుల చేతికి చిక్కితే మన జీవితం చాలా దుర్లభమైనదిగా పరిగణింపబడుతుంది. ఎప్పుడైతే మనం సత్యంలో ఉన్న వారితో నిత్యము సహవాసం చేస్తామో అప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది, మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఎన్నెన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, క్రైస్తవ్యాన్ని నిషేధించాలని అహర్నిశలు పాటుపడుతున్న ఉన్మాదంతో మనల్ని తొక్కడానికి ఎంత వేగంగా వస్తున్నా సరే సత్యం అనే దట్టి కట్టుకొని మనం నిలబడి ఉంటే ఎలాంటి ఉన్మాదాన్నైనా సరే మట్టిలోనికి తొక్కేయగలం. కాబట్టి క్రైస్తవ మిత్రులారా, ఇంకా ఎంతకాలం అబ్రహాం ఇస్సాకును కన్నాడు, దావీదు గొలియాతును చంపాడు అని చిన్న చిన్న కథల్లోనే ఉండి కథల్లేకపోతున్న మీరు కథన రంగంలోనికి అడుగు పెడితేనే సత్యమను దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుక్కొని, సిద్ధ మనసును జోడు పాదాలకు తొడుక్కొని, విశ్వాసమన్న డాలు పట్టుకొని, రక్షణ హెల్మెట్ పెట్టుకొని మనం యుద్ధానికి తలబడితే వారిలో ఉన్న ఉన్మాదం గాల్లో కలిసిపోవాలా. క్రైస్తవం అన్నది ఒక కంచె. బయట దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, చీకటి అంధకార శక్తులు మన లోనికి రాకుండా ఆ కంచెని దేవుడు నిర్మిస్తే ఆ కంచెకి మనమే మనం శరీరాన్ని గుచ్చుకొని హింసించుకుంటున్నాం, మనమే గాయం చేసుకుంటున్నాం. మనలో మనకే భేదాలు, విభేదాలు. రండి అందరం కలిసి సత్య క్రైస్తవ్యాన్ని చాటి చెప్పుదాం. ఇంకా ఎంతకాలమని తిండి కోసం బతుకుతావు, నిద్ర కోసం బతుకుతావు? సత్యం కోసం బతుకు. ఎలాంటి దుష్టులు మన మీద దాడి చేసిన, భయంకరమైన శ్రమలు కలుగు చేసిన సత్యంలో ఉన్న వారి సహవాసమే కాపాడుతుంది. సత్యం మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది అన్నాడు ఒక మహానుభావుడు. అలాంటి మహానుభావులు సత్యంలో బతికి సత్య సువార్తను చాటడానికి ముందుండి నడిపిస్తుంటే వెనకుండి మనం వారిని అనుసరించడానికి మనకేంటి ఆ నొప్పి? దేవుని వాక్యమే
సత్యము, ఆ సత్యమే నిత్యము, ఆ నిత్యమే జయము. అలా ప్రాప్తించాలి అంటే సత్య మార్గాన్ని మనం ఎంచుకోవాలి. సత్యంతో సహవాసం చేయాలి. సత్యంలో ఉన్న వారితో సహవాసం చేయాలి. సత్యాన్వేషిగా మారాలి. సత్యాన్ని అన్వేషించాలి. అన్వేషించిన సత్యాన్ని ఆచరించాలి. సత్యాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళని అనుసరించాలి. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క సోదరికి చెప్తున్నాను, సత్యమేవ జయతే. సత్యం మాత్రమే జయిస్తుంది. ఎలాంటి అపవాది దురాత్మలైనా సరే, చీకటి అంధకార శక్తులనైనా సరే, నీలో ఉన్న మాలిన్యాన్నైనా సరే, నీలో ఉన్న దుర్గంధాన్నైనా సరే సత్యం జయించేస్తుంది. నీలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నా సరే సత్యాన్ని నీలో నింపుకుంటే, సత్యంలో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయగలిగితే నువ్వు పరిపూర్ణుడిగా తయారవుతావు, పరిశుద్ధంగా తయారవుతావు. అలాంటి పరిశుద్ధమైన, పరిపూర్ణమైన, సత్యంతో నిండిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.